హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS4. సో ముందుగా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఒక క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకో నాకైతే తెలీదు, రాయల్ ఎన్ఫీల్డ్ని అడగాలి. అండ్ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ యూనిట్, సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ లేవు. ఇవి కూడా హాలోజన్ బల్బ్స్ మాత్రమే. అండ్ ఆ గ్రిల్ వచ్చేసి మనకి ఆఫ్టర్ మార్కెట్ స్టాండర్డ్గా రావు. అండ్ ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ టైర్ సైజ్ వచ్చేసి 18 ఇంచ్. అండ్ ఈ సైడ్లో చూస్తే ఒక మ్యాసివ్ డిస్క్ సైజ్ అయితే కనిపిస్తుంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ అండ్ రియర్ ఏబిఎస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. క్రాష్ గార్డ్ అయితే మనకి స్టాండర్డ్గా రాదు వెహికల్తో, ఇది ఒక యాక్సెసరీ మాత్రమే. సో మనం సెపరేట్గా పే చేసి తీసుకోవాలి. అండ్ సైడ్ నుంచి మనకి కిక్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో కిక్ స్టార్ట్ చేయాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. కానీ BS4 తర్వాత నుంచి వెహికల్స్ అన్నీ కిక్ స్టార్ట్లో స్మూత్గా ఉన్నాయి. అండ్ ట్విన్ స్పార్క్ అని కనిపిస్తుంది, RE అని డిఫరెంట్గా రాశారు. అండ్ రియర్ బ్రేక్ అండ్ సైలెన్సర్ అయితే లెంతీగా ఉంది, అసలు క్లాసిక్ 350 అని కనిపిస్తుంది. అండ్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వచ్చేసి గ్యాస్, మనకి ఇవి గ్యాస్ ఫీల్డ్, సో రైడింగ్ కంఫర్ట్ మంచిగా ఉంటుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి వెనకాల 18 ఇంచ్. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైనా రియర్ టైర్ సైజు ఫ్రంట్ టైర్ సైజ్ కన్నా చిన్నగా ఉంటుంది. అండ్ ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాదు, వీటిలో ట్యూబ్ ఉంటుంది. అండ్ మనకి వెనకాల నుంచి డిజైన్ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ సేమ్ రెట్రో డిజైన్ని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఏ యాంగిల్ నుంచి చూసినా ఆ రెట్రో ఎలిమెంట్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి. షాక్ అబ్జార్బర్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కావాలైతే వెహికల్ హైట్ని ఫ్యూ మిల్లీమీటర్స్ తగ్గించుకోవచ్చు, మనకి హైట్ కనుక కాళ్ళు అందట్లేదు అనుకుంటే. అండ్ రియర్ డిస్క్ బ్రేక్, ప్యాసింజర్కి సైడ్ ఫుట్ ప్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. అండ్ క్లాసిక్ 350 అని ఉంది. అండ్ బ్యాటరీ అయితే దీని లోపల ఉంటుంది. సైడ్ ఫుట్ స్టాండ్ అండ్ ఒక ప్రాపర్ సెంటర్ స్టాండ్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇంజిన్ చూస్తే నాకు మాత్రం నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక జనరేటర్ ఉండేది, అదే గుర్తొస్తుంది నాకు. ఎంత పెద్దగా ఉందో కదా అసలు. అండ్ ఫ్యూల్ అయితే మనం ఇక్కడ నుంచి ఆన్ ఆర్ ఆఫ్లో పెట్టుకోవచ్చు, ఈవెన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం కావాలైతే. అండ్ మనకి చోక్ అయితే ఇక్కడ లోపల ఇచ్చారు, సో వెహికల్ చోక్ అయితే ఇక్కడ ఉంది. క్లస్టర్ అయితే చాలా బేసిక్, ఒక యానలాగ్ స్పీడోమీటర్ ఉంది అండ్ ఒక ఓడోమీటర్ ఉంది, అంతే, ఇంకేం లేవు. అండ్ లో ఫ్యూయల్ ఇండికేటర్ మనకి ఇది. అండ్ ఇది ఆబ్వియస్లీ ABS ఫంక్షన్ కనుక కరెక్ట్గా లేకపోతే బ్లింక్ అవుతుంది. లో బీమ్, హై బీమ్, ఇండికేటర్ స్విచెస్. అండ్ హార్న్ చెక్ చేద్దాం ఒకసారి. హార్న్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఇది పాస్. అండ్ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్. ఈ వెహికల్ని ఏ యాంగిల్లో నుంచి చూసినా రెట్రో చామ్ అనేది ఎక్కడా మిస్ అవ్వట్లేదు. సో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే దీనికి ఒక క్యారెక్టరిస్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు, దానివల్లనే దీని సేల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మిగతా విషయాలు మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. వెళ్ళిపోదామా? లెట్స్ గో. వావ్, ABS కూడా మంచిగా క్యాలిబ్రేట్ అయ్యి ఉంది దీనిలో. ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నా. ఇంటూ ద ఫస్ట్ గేర్, ఆఫ్ వి గో.
యాజ్ యూ కెన్ సీ పర్ఫార్మెన్స్ అయితే యాడిక్వేట్గా ఉంది అండ్ లో ఎండ్ అనేది గుడ్ అండ్ మిడ్ రేంజ్ ఈజ్ వేర్ దిస్ బైక్ రియల్లీ షైన్స్ అవుట్. సో ఈ పర్ఫార్మెన్స్కి కారణం సింగిల్ సిలిండర్ ట్విన్ స్పార్క్ 346cc air cooled engine which produces 18.6 bhp of power at 5250 rpm and 28 newton meters of torque at 4000 rpm. సో ఆ లంపీ అమౌంట్ ఆఫ్ టార్క్ 4000 rpmలో పీక్ అవ్వడం వలన మిడ్ రేంజ్ అనేది ఎక్సలెంట్, నార్మల్గా లేదు అసలు. రైడింగ్ కంఫర్ట్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సస్పెన్షన్ ట్యూనింగ్ అయితే మంచిగా చేస్తారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే గ్యాస్ సస్పెన్షన్ వస్తుంది, దానివలన డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ రైడ్ చేసే వాళ్ళకైతే సీట్ కింద స్ప్రింగ్స్ కూడా ఉంటాయి, సో అడిషనల్ కంఫర్ట్. పిలియన్ సీటింగ్ పొజిషన్ అట్ ద రియర్ ఈజ్ జస్ట్ హారబుల్, ఎందుకంటే సీట్ కూడా చిన్నగా ఉంటుంది అండ్ ఫుట్ ప్యాక్స్ అనేవి పైకి ఉంటాయి, అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ టాల్ ప్యాసింజర్స్. సో ఈ మోటార్ సైకిల్ని మనం ఎక్కువ పుష్ చేయకుండా హార్డ్గా సో ఈజీగా డ్రైవ్ చేస్తే ఇట్ జస్ట్ గ్లైడ్స్ త్రూ ద రోడ్. అబోవ్ 80 వెళ్ళడానికి ట్రై చేస్తే మూమెంట్స్ అయితే దారుణంగా ఉంటాయి, వైబ్రేషన్స్ అయితే చెప్పక్కర్లేదు. ప్రజెంట్ రియర్ వ్యూ మిర్రర్స్ అయితే వైబ్రేటింగ్ అసలు కంప్లీట్లీ. అండ్ నా హ్యాండ్స్ కూడా హ్యాండిల్ బార్లో తెలుస్తుంది వైబ్రేషన్, సీట్లో తెలుస్తుంది. ఇంజన్ హీటింగ్ అనేది ఇంకొక ఇష్యూ. టేకింగ్ ఏ యూటర్న్ ఈజ్ నో ప్రాబ్లము. మీకు కనుక సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి సరిపోయే పర్ఫార్మెన్స్ అండ్ రైడింగ్ కంఫర్ట్ కావాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ వెహికల్. మీకు కనుక టూరింగ్ అండ్ అవుట్ రైట్ యాక్సలరేషన్ కోసం వెహికల్ కావాలనుకుంటే నేను దీన్ని రికమెండ్ చేయను. బికాజ్ 80 స్పీడ్ మార్క్ క్రాస్ అయ్యాక ఇది కాన్ఫిడెన్స్ని ఇన్స్పైర్ చేయదు. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ షేర్స్ చూసుకుంటే 80% క్లాసిక్ 350వే ఉంటాయి. సో అంత క్రేజ్ అనమాట ఈ వెహికల్కి. రిలయబిలిటీ అనేది ఇంకొక ఇష్యూ దీనిది. సో ఈ వెహికల్స్ చాలా మెయింటెనెన్స్ ఎక్కువ అండ్ మైలేజ్ వచ్చేసి అరౌండ్ 35 to 40 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 2019 క్లాసిక్ 350 గన్ మెటల్ గ్రే డ్యూయల్ ఛానల్ ABS మోడల్. 1,90,000 అయింది ఆన్ రోడ్ ప్రైస్. ప్రజెంట్ BS6 మోడల్ అయితే అరౌండ్ 2,30,000 ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైసెస్ బీయింగ్ హైక్, జనాలు మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ని అయితే తగ్గించట్లేదు. మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు వ్యూస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరింత ఎగ్జైటింగ్ కాంటెంట్తో మీ ముందుకు వచ్చేంత వరకు రియాజ్ సయ్యద్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.